హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి ఇష్టం లేని వారు ఉండరు కదా. టిఫిన్ సెంటర్ స్టైల్లో ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, ముఖ్యంగా పెసరట్లోకి అల్లం చట్నీ లేనిదే ఫుల్ఫిల్ అవ్వదు కదా. పెసరట్టు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి ఎంత మంచి స్ట్రక్చర్తో. ముఖ్యంగా మనకి మిరపకాయలు అయితే మంచి కలర్ ఉన్నాయి తీసుకోవాలండి. ఈ పచ్చడికి అయితే ఫస్ట్ అయితే నేను ఒక 100 గ్రాముల వరకు ఇలా అల్లం అయితే తీసుకుంటున్నాను. ఈ అల్లం తీసుకొని అల్లం మీద ఉన్న తోలు మొత్తం ఇలా పీల్ చేసేసుకొని తడి లేకుండా ముక్కలను తీసుకుంటున్నానండి. మనం అల్లం ఎంత తీసుకున్నామో అంత కొంచెం అయితే చింతపండు తీసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ కాకుండా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే ఇలా తీసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పు, తర్వాత ఒక 1 స్పూన్ వరకు మినపప్పు, తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా ఆయిల్లోనే మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు వేగుతుంటేనే మనకి స్మెల్ వస్తుంది, అర్థమైపోతుంది మంచిగా వేగిపోయినాయి అని. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 20 వరకు ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి. నేను మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఎండుమిరపకాయలతోనే చేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ అయితే మీ కారాన్ని తగ్గట్టు ఒక 2 కప్స్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఘాటుగా ఉన్న చిల్లీ పౌడర్ అయితే 1 కప్ సరిపోతుంది. నేనైతే ఇలా ఒక 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం పక్కన ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఫుల్లో పెట్టామంటే మొత్తం అన్నీ మాడిపోతాయి, అందుకని లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అల్లం ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. చూసారు కదా అల్లం ముక్కలు కూడా చాలా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం జీలకర్రను, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటానండి. జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ ఇంకా పడుతుందండి, నేనైతే ప్రస్తుతానికి ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను అంతే. ఇలా తర్వాత చింతపండు రసం కూడా పోసుకుంటున్నాను. ఆల్రెడీ మిక్సీ కొట్టిన తర్వాతే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. మనం అల్లం ఎంతైతే తీసుకుంటున్నామో అల్లానికి డబల్ అయితే బెల్లం తీసుకోవాలి. ఇలా నేనైతే ఇలా హాట్ వాటర్లో హీట్ చేసుకుంటున్నానండి బెల్లం కరిగేంత వరకు. నార్మల్గా కూడా మిక్సీ జార్లో వేసుకుంటారు, కానీ నేనైతే ఇలా కొంచెం మనకి వాటర్ వస్తాయి, కొంచెం లిక్విడ్గా ఉంటుంది పచ్చడి కూడా అని ఇలా బెల్లాన్ని అయితే మెల్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నాకు ఇలా పేస్ట్ లాగా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రబ్బలు ఒక 10 నుండి 15 వరకు వేసుకున్నాను. ఒక 3 ఎండుమిరపకాయలు దినుసులు వేసుకున్న తర్వాత ఇలా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. లాస్ట్లో కొంచెం మెంతిపొడి కూడా వేసుకుంటున్నాను. మెంతిపొడి తక్కువ వేసుకోండి, మెంతిపొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. ఇప్పుడు ఆ పచ్చడిని అంతటిని కూడా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను పోపులోకి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ స్టైల్లో
అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ అల్లం పచ్చడి మనకి బయట అయితే 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పైన నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, మిరపకాయలు ఎంత ఎర్రగా ఉంటే మనకి అంత బాగుంటుందండి పచ్చడి కలర్ కూడా. నేనైతే మిరపకాయలతోనే చేసుకున్నాను. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకొని చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా అయిన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పెసరట్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.